హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఫస్ట్‌లీ మీలో కొత్తిమీర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమండి? మాకైతే కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టం. నేను సింపుల్‌గా కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తానో షేర్ చేసుకుంటాను చూసేయండి. ముందుగా దీనికోసం కావాల్సినవి కొత్తిమీరని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకోవాలండి. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని మనం ఒక మిక్సీ బౌల్‌లో వేసుకోవాలి. సో దట్ సన్నగా చాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో అలా చాప్ చేసుకున్న కొత్తిమీరని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని నేనైతే పెద్ద కట్ట తీసుకున్నానండి. పెద్ద కట్టకి నేను 15 వరకు మిర్చి అయితే తీసుకున్నాను. తర్వాత 5 గార్లిక్, అలాగే చిన్న గోలిక్కాయ సైజ్ చింతపండు, కొంచెం చాలా తక్కువ షుగర్, సో దట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ చేసేసుకోవాలండి. కొంచెం బరగ్గా మిక్సీ చేసుకుంటే ఏంటంటే మనకి రోటి పచ్చడిలాగా కూడా ఉంటుంది. మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఒక పాన్ తీసుకొని పాన్ ప్రీహీట్ చేసుకోవాలండి. కొంచెం స్టీల్ పాన్ యూజ్ చేస్తున్నప్పుడు సో దట్ మనకి అడుగు అంటకుండా ఉంటుంది. హీట్ అయ్యాక పోపుకి తగినంత ఆయిల్ వేసుకుని దానిలో ఆవాలు, శనగపప్పు, అలాగే మినపప్పు వేసుకొని కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి అరోమా తెలుస్తూ ఉంటుంది. అవి ఫ్రై అవుతుంటే చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్లా ఫ్రై అయిన తర్వాత ఒక 3 to 4 వరకు రెడ్ మిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను. అలా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో దట్ మనకి లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనం అది వేపుతుంటే తెలుస్తుంది. కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ అయిందో లేదో నాకు తెలియట్లేదు. సో అది బాగా ఫ్రై అయ్యి కలర్ పోయిన తర్వాత మనం దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర పచ్చడిలో వేడివేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.